మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఈ భూమి మీద మనుషులతో పాటు కొన్ని వందల వేల జీవరాశులు ఉన్నాయి కదా, అవన్నీ ఎలా పుట్టాయి? అసలు భూమి మీద మొట్టమొదటి జీవి ఎలా పుట్టింది? అసలు ఈ భూమి ఎలా పుట్టింది? అసలు ఈ విశ్వంలో మొదట ఏదైనా పుట్టాలంటే ఫస్ట్ ఈ విశ్వం పుట్టాలి కదా. దీనికి సంబంధించి కొన్ని స్పెక్యులేషన్స్ ఉన్నాయి. లైక్ సింగులారిటీ నుంచి వచ్చిందని, మరి కొంతమంది టెలిపోర్ట్ అయిందని. అయితే వాటిలో ఫస్ట్ ఈ విశ్వం ఒక టినీ పాయింట్తో పుట్టింది. దాన్నే సింగులారిటీ అంటాం. అంటే దానికి అసలు సైజే లేదు, యాటమ్ కన్నా చిన్నది, కానీ ఇన్ఫినైట్ హాట్ అండ్ డెన్సిటీతో ఉంటుంది. దీని నుంచే ఎనర్జీ, మ్యాటర్, స్పేస్, ఈవెన్ టైం కూడా పుట్టింది. అయితే ఇందులో ఉన్న మ్యాటర్తోనే ప్రతిదీ ఫామ్ అయింది. ఈ ప్రాసెస్ చాలా స్పీడ్గా ఎక్స్పాండ్ అయింది. అయితే మరి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే బ్యాక్ ఎండ్లో ఏదో సమ్ ఫోర్స్, డార్క్ ఎనర్జీ ఉంది, అదే అన్నిటికీ సోర్స్ అని చెప్తున్నారు. దాని గురించి ఎవరికి పెద్దగా తెలియకపోయినా దాని నుంచి వచ్చే విపరీతమైన ఎనర్జీకి చిన్న పోర్టల్ ఓపెన్ అయ్యి అందులో నుంచి ఫోర్స్డ్గా ఈ అనంత విశ్వం విసిరేయబడింది. అది కూడా ఒక పెద్ద సౌండ్తో. నిజానికి అది సౌండ్ కాదు, అది ఒక ఎనర్జీ వేవ్. దాన్నే మనం బిగ్ బ్యాంగ్ థియరీ అంటున్నాం. అయితే అలా విసిరేయబడిన దాంట్లో ఓమ్నివర్స్ అని, ఆ ఓమ్నివర్స్లో అబ్జల్యూట్ యూనివర్స్ అని, ఆ అబ్జల్యూట్ యూనివర్స్లో మల్టీవర్సు, ఆ మల్టీవర్స్లో యూనివర్సు, ఆ యూనివర్స్లో గ్యాలక్సీలు, ఆ గ్యాలక్సీలో సోలార్ సిస్టమ్స్, ఆ సోలార్ సిస్టంలో ప్లానెట్స్, ఆ ప్లానెట్స్లో మన ఎర్త్ ఒకటి. ఆ పోర్టల్లో నుంచి వచ్చింది ఎక్స్పాండ్ అవుతుండడంతో దానికి ఎండే లేదు. అంతేకాదు దీనికి సోర్స్ ఏమై ఉంటుందని హ్యూమన్స్ ఎప్పటికీ కానీ కనిపెట్టలేరు.